కేసీఆర్ గారి మనవడిగా ఉంటూ 3 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడుకి కొడుకుగా ఉంటూ ఒక కేబినెట్ మినిస్టర్ గా ఉండి కూడా ఇంతవరకు లోకేష్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు అంటే ఆయనకి రాష్ట్ర ప్రజల మీద రాష్ట్రం మీద ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. ఈయన అందుకే అంటారు పప్పుని, ఎక్కడ పప్పుని వేసుకొని తినేసి నిద్రపోయాడో గాని ఆయన రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ప్రజల చేత ఎన్నుకోబడలేదు. దొంగదారిన ఎమ్మెల్సీ మంత్రి అయ్యాడు కాబట్టి వాళ్ళ నాన్న అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈ రాష్ట్రంలో ఏ విధంగా నోట్ల మార్పిడిలో కుంభకోణం చేశాడని పవన్ కళ్యాణ్ చెప్పినా కూడా సిగ్గు లేకుండా ఇంతవరకు మరి ఇంట్లో దాక్కున్నాడే కానీ నేను తప్పు చేయలేదు అని చెప్పి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు అంటే వారి తప్పుల్ని వారు ఎలా ఒప్పుకున్నారో మీరు తెలుసుకోవాలి. అందుకే కేంద్రానికి మరి ఏ విధంగా ఢిల్లీ టీర్కు వచ్చిన చంద్రబాబు నాయుడుకి ఏ రాష్ట్ర ఎంపీలు కూడా మరి మద్దతు తెలియజేయలేదు అంటే ఆయన అవినీతి చరిత్ర, ఆయన వెన్నుపోటు చరిత్ర తెలుసు కాబట్టే ఆయన ఎవరు కూడా ఆశీర్వదించలేదన్నది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. జై జగన్ సార్, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా సాధిద్దాం, 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 ప్రత్యేక హోదా సాధిద్దాం, 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 ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, జై జగన్ సార్, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.